ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము మనం అర్జున విషాద యోగంతో ప్రారంభం చేస్తున్నాము. అర్జున విషాద యోగం అనేది మొదటి అధ్యాయం అవటం వల్ల మొత్తం 18 అధ్యాయాలు. ఒక నిత్యానికి మొదటి అధ్యాయం తర్వాత 17 మెట్లు ఉన్నట్లుగా ఈ భగవద్గీత ప్రారంభం పునాది అనేది మొదటి అధ్యాయంతో ప్రారంభమైంది. ఈ భగవద్గీత విషాద యోగంతో ఎందుకు ప్రారంభం చేశారు అనేది మనందరికీ ఆలోచన కలగవచ్చు. ఎందుకంటే బాధ ఉన్నప్పుడే మనకి సుఖం యొక్క విలువ తెలుస్తుంది. అలాగే మనం చేసేటువంటి మంచి పనిని కష్టించినప్పుడే దాని యొక్క గొప్ప విలువ కీర్తి కలుగుతుంది అనే విషయాన్ని మనం దేనికి దుఃఖం నుండి బయటపడటానికి వీలుగా ఉంటుంది. అలాగే ఒక శిల్పం తయారు చేసేవాడు ఆ శిల్పాన్ని అనేక విధంగా చక్కగా చెక్కుతూ పోయి ఎంతో కష్టపెట్టిన రాయిని ఒక అందమైనటువంటి శిల్పంగా మార్చడానికి వీలవుతుంది. అలాగే ఒక చెక్కను చెక్కి అనేక విధాలుగా బాధపెట్టినను ఒక మంచం తయారవడానికి వీలవుతుంది. అంటే ప్రతి విషయం కూడా మనం కూలంకషంగా కష్టపడుతూ అనేక విధాలుగా పరిశీలిస్తూ మనం చేసినట్లయితే కొంత కష్టమైనప్పటికీ కూడా సుఖం ఏర్పడుతుందనేది ఇందులో మనకి ఈ విషాద యోగం బట్టి తెలుస్తుంది. అర్జునుడు చెప్పింది ఏమిటంటే ఆ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా నీవు చూస్తున్నావు, చూసినప్పటికి కూడా నీవు దుఃఖం ఎందుకు అనవసరము, దుఃఖించినప్పుడు నీవు ధైర్యం చాలదు, కాబట్టి దుఃఖం అనేది నీ మనసులో కూడా తాకు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మొదటి అధ్యాయమే ఇది. ఎందుకంటే ధైర్యం అనేది మనిషి ఉంటేనే మనిషి బతకగలుగుతాడు, శాంతి ఏర్పడుతుంది, సుఖం ఏర్పడుతుంది, సర్వము శాంతమయంగా ఉంటుంది అనే విషయం. అలాగే కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఒక వరం కోరింది. ఏమని కోరింది? నాకు ఎప్పుడు దుఃఖం కలిగించుగాక అన్నదట. అమ్మా ఎందుకు దుఃఖం కలిగించమని కోరుతున్నామంటే సుఖం ఉన్నప్పుడు దేవుడు కనిపించడము, దుఃఖం ఉన్నప్పుడు నీవే వస్తావు, నువ్వు సహాయపడతావనే విషయాన్ని ఈ కుంతీదేవి గారు మనకి తెలియపరిచారు. అలాగే రామాయణంలో వాల్మీకి రచించిన రామాయణంలో రామచంద్ర ప్రభు కైకేయిని ఎటువంటి పరిస్థితుల్లో మనసును కించపరచకుండా తాను తన తండ్రి ఆచరించిన విధంగా తను తలని చెప్పే విధంగా తను అడవిలో పాలై బాధతో వెళ్ళాడని మనం కథలో విన్నాము. అయినప్పటికీ కైకేయిని ఎటు నోటు ఎత్తలేదు, తండ్రిని దూషించలేదు, కష్టాన్ని భరించాడు. అంటే సుఖం ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు తర్వాత సుఖం ఉంటుందనే నమ్మకంతో శ్రీరామచంద్రుడు వెళ్ళాడని మనకి తెలుస్తుంది. అలాగే ధర్మరాజు జోదం వాడినప్పుడు జోదం వల్ల ప్రక్రియ వల్ల ఆ బాధపడి అరణ్యవాసము అజ్ఞాతవాసం చేసి తన రాజకాంక్షతో యుద్ధం చేసినట్టుగా కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే భీష్మ పితామహుడు 10 రోజులు బ్రహ్మాండంగా యుద్ధం చేసి 10వ రోజు నాడు శిఖండి చేతిలో అతను అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేయడం వల్ల కుదించి నేలపై పడిపోయినట్టుగా మనకు తెలుసుకున్నాము. ఆ విధంగా ఈ సంజయుడు కూడా కౌరవ సేనలో యుద్ధం చేసి చివరికి సంజయుడు కూడా ఈ ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి భీష్మ పితామహుడు విరమించాడు యుద్ధం అని తెలియపరిచయంగానే భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, యుద్ధ విషయాలన్నీ నాకు తెలియవచ్చు అని అడిగాడు. అప్పుడు సంజయుడు తనకు వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టి వలన జరుగుతున్నటువంటి యుద్ధ ప్రక్రియలన్నీ కూడా ఈ వరుసగా చెప్పడం మొదలుపెట్టాడు. అదే ఈ అర్జున విషాద యోగం మొదటి భాగంగా మనకు అందరూ తెలియపరిచారు. ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః.